ఈ వీడియోలో మీరు తెలుసుకునే ముఖ్యాంశాలు: తారకాసుని ముగ్గురు కుమారుల ఘోర తపస్సు, బ్రహ్మదేవుని ప్రత్యక్షం, రాక్షసుడు అడిగిన విచిత్రమైన వరం, హైలైట్, మయుడు నిర్మించిన 3 ఎగిరే నగరాలు, స్వర్గంలో బంగారం, అంతరిక్షంలో వెండి, భూమిపై ఇనుము కోటలు, త్రిపురాసులకు మరణం ఎలా రావాలో వారు విధించిన షరతు, మహాశివభక్తులుగా పరాక్రమంతులుగా మారిన త్రిపురాసురులు, ఊహకు కూడా అందని ఈ త్రిపురాసుల వర్ణనను తప్పకుండా చూడవలసినదే. ఓం నమః శివాయ. ఇక ఈ వీడియోలోని శివమహాపురాణంలోనే రుద్ర సంహితలోని యుద్ధఖండము ప్రారంభము. మొదటి ఘట్టము త్రిపుర వర్ణనము, త్రిపురాసుల శక్తియుక్తులు అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. నారదుడు బ్రహ్మగారితో ఇలా అడుగుతున్నాడట: ఓ విధి, శంకర గిరిజ తనయుల గాథను విన్నాను. దుష్టులైన రాక్షసులను శంకరుడు ఏ విధంగా చెండాడాడు, ఒకే ఒక్క బాణంతో 3 పురాలను ఏ విధంగా కుట్టాడు, వివరంగా చెప్పు అని ప్రార్థించాడు. పూర్వం వ్యాసుడు సనత్కుమారుని ఈ విధంగా అడిగినప్పుడు సనత్కుమారుడు వ్యాసుడికి చెప్పిన విషయాన్ని నేను నీకు చెబుతున్నాను, విను, సావధానంగా విను నారదా అని ఇలా చెప్పడం మొదలుపెట్టాడట. మహాప్రాజ్ఞవంతుడైన వ్యాసమునేంద్రుడు స్కందుని చేత చంపబడిన తారకాసునికి 3 కుమారులు ఉన్నారు. వారిలో పెద్దవాడు తారకాక్షుడు, రెండోవాడు విద్యున్మాలి, మూడోవాడు కమలాక్షుడు. వీళ్ళ 3 సమానమైన బలం కలవాళ్లే. జితేంద్రియులు, యుద్ధవీరులు, నియమవంతులు, సత్యవాదులు, దృఢజిత్తులు, మహావీరులు, దేవతాశత్రువులే ఉన్నారు. వీళ్ళు సమస్త భోగములను వదిలిపెట్టి మేరు పర్వత గుహలో తపస్సు చేయడం మొదలుపెట్టారు. వీళ్ళు గ్రీష్మ ఋతువులో వసంతోత్సవాలను వదిలిపెట్టి 4 దిక్కులలో 4 అగ్నులను స్థాపించుకొని పైన సూర్యుడు ప్రకాశిస్తూ ఉండగా 5 అగ్నుల మధ్యలో హోమాలు చేస్తూ ఉన్నారు. ఆ వేడికి తట్టుకోలేకపోతున్నారు, మూర్ఛపోతున్నారు. అయినా కొంతసేపటికి తెలివి తెచ్చుకొని మరలా తపస్సు చేస్తున్నారు, మరలా హోమాలు చేస్తున్నారు. నారద, వర్ష ఋతువులో నీటిని నుండి తలపై వానధారలు కురుస్తున్నా లెక్క చేయకుండా తపస్సు చేస్తున్నారు. శరత్కాలంలో పండ్లు దుంపలు భుజించి తపస్సు చేసేవాళ్ళు. హేమంత ఋతువులో నీటిలో ఉండి చల్లదనాన్ని భరిస్తూ తపస్సు చేస్తున్నారు. ఈ విధంగా వీళ్ళు కఠోర నియమాలను, శ్రమను ఓర్చుకుంటూ బ్రహ్మదేవుని గురించి ఉగ్రమైన తపస్సు చేశారు. ఒంటికాలపై నిలబడి 100 సంవత్సరాలు, నేలపై కూర్చొని 100 సంవత్సరాలు, వాయువునే ఆహారంగా తీసుకుంటూ 1000 సంవత్సరాలు దారుణమైన తపస్సు చేశారు నారద. తరువాత 1000 సంవత్సరాల పాటు తల నేల మీద కాళ్ళు పైకి పెట్టి తలక్రిందులుగా తపస్సు చేశారు. ఆ తరువాత 100 సంవత్సరాలు చేతులు పైకెత్తి తపస్సు చేశారు. ఈ విధంగా రాత్రింబగలు కష్ట సుఖాలు లెక్క చేయకుండా ఘోరమైన తపస్సు చేశారు. చాలా సంవత్సరాలు గడిచిపోయినాయి నారద. వీళ్ళు మనసు ఎప్పుడు చెదరగా స్థిరంగా లగ్నమై ఉండటం చూసిన బ్రహ్మదేవుడు అనగా నేను వాళ్ళ తపస్సుకు మెచ్చుకొని ఆ రాక్షసుడు ప్రత్యక్షమయ్యాను. ఓ మహాదైత్యులారా, మీ తపస్సును మెచ్చి మీ పట్ల ప్రసన్నుడనైనాను. మీ కోరిక ఏమిటో చెబితే వరాలిస్తాను. నేను ఓ శరద్వేషులారా, అసలు మీరు ఎందుకు తపస్సు చేస్తున్నారు? సమస్త తపస్సులకు ఫలితం అనేది ఇచ్చేది నేనే కదా, మీ కోరికలను తెలియజేయండి అని అన్నాను. ఆ తారకాసుర తనయులు 3 బ్రహ్మదేవుడికి నాకు నమస్కరించి శిరస్సు వంచి దోషులకి, ఓ విధాత, మా పట్ల ప్రసన్నుడవైన నువ్వు మా కోరికను విను. శరీరమును ధరించిన వారెవరి చేత మేము చంపబడకూడదు. మేము ఎప్పుడు వినాశనం అనేది లేకుండా స్థిరులమై ఉండాలి. మాకు ఎటువంటి విఘ్నములు రాకూడదు. మా శత్రువులందరూ మాకు వశులై ఉండాలి. ముసలితనము, రోగము, మరణము లేనివి మా దగ్గర, ముసలితనము, రోగము, మరణములు అనేవి ఏవి మా దగ్గరకు కూడా రాకూడదు. మేము నిరంతరము అజయులమై అమరులమై ఉండాలి. 3 లోకాల వాళ్ళను మేమే సంహరించాలి తప్ప మమ్మల్ని ఎవ్వరూ సంహరించకూడదు. గొప్ప గొప్ప ఐశ్వర్యాలు, గొప్ప గొప్ప పురాలు, మహాభోగాలు ఎన్ని ఉంటే మాత్రం ఏమి ప్రయోజనం చెప్పు? బ్రతికి ఉంటే కదా వాడిని అనుభవించడం, జీవితమే లేకపోతే అవి ఎన్ని ఉన్నా వృధానే కదా. అందుకని మాకు మృత్యువు లేకుండా వరమివ్వు అని అడిగారట. బ్రహ్మదేవుడు తనయుల మాటలు విని మనస్సులో శివుడిని తలుచుకుని ఇలా అంటున్నాడట: ఓ దైత్యులారా, మీకు మృత్యువు లేకుండా రాకుండా అమరత్వం ఇవ్వడానికి నాకు అంతటి శక్తి లేదు. అదే తప్ప మరే ఏదైనా సరే వరాలు కోరుకోండి, తప్పక ఇస్తాను.
పుట్టినవారు ఎవరు జనన మరణాలు లేకుండా ఉండరు. పుట్టిన వాళ్ళు మరణించకుండా ఉండరు. ఎటువంటి వాళ్ళైనా సరే ఈశ్వరుని యొక్క ప్రళయకాల ద్వారంలో కలిసిపోవలసినదే. ఏ ఒక్కరు మిగిలిన వాళ్ళు ఉండరు, మిగిలే వాళ్ళు కూడా ఉండరు. ఈ భూమి మీద జరామరణాలు లేని వారే ఉండరు. ధర్మపరుడు వ్యక్తస్వరూపుడైన పరమాత్మ ఒక్కడే శాశ్వతంగా నిలిచి ఉంటాడు. జగత్తులను పీడించడం కోసం తపస్సు చేయకుండా, ఒకవేళ తపస్సు చేసినా మంచి ఫలితాలనే కోరుకోవాలి. మరణం లేకుండా వరం ఇవ్వడం అనేది దుర్లభం. కనుక మీరు సత్వగుణమును ఆశ్రయించి మరే వరాలైనా కోరుకోండి. మీకు గల బుద్ధి మాటలు విని మీ గల బుద్ధి చాతుర్యంతో మీరు మాటికి మృత్యువును తప్పించుకోగలరు కదా అని అన్నాను. సర్వలోక పితామహుడైన బ్రహ్మదేవుని మాటలు విని వాళ్ళు ముగ్గురు కొంతసేపు ఆలోచించుకున్నారు. ఆలోచించుకొని ఇలా అంటున్నారట, అయితే మేమున్న ప్రదేశాలకు ఎంతటి బలవంతుడైనా ఎంతటి శత్రువైనా సరే రాకూడదు. మా పురాలలోకి ప్రవేశించకుండా ఉండాలి. ముగ్గురికి 3 అద్భుతమైన పురాలను ఇవ్వాలి. ఆ 3 పురాలు దేవతలకు దుర్భేద్యం కావాలి. సర్వసముఖ్యకరములై విలసిల్లుతున్న ఆ 3 పురాలలో మేము ఎల్లప్పుడూ తిరుగుతూ ఉండాలి అని అన్నారు. తారకాక్షుడు సువర్ణపురాన్ని, కమలాక్షుడు రజతపురాన్ని, విద్యున్మాలి వజ్రంతో సమానమైన ఇనుము లోహపురాన్ని విశ్వకర్మ చేత నిర్మించమని కోరుకున్నారు. పుష్యపూర్ణమి నాడు మధ్యాహ్న సమయంలో అభిజిత్ లగ్నంలో మా పురములు 3 ఒక్కటై ఉండాలి. ఆ తరువాత మేఘాల వరుసలో ఈ 3 పురాలు ఒకదాని మీద ఒకటి సంచరించాలి. తరువాత మరలా 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత పుష్కలానర్త మేఘాల వర్షిస్తుండగా ఆ పట్టణాలు 3 ఏకమై ఉండాలి. ఇతర సమయాల్లో మాత్రం ఏకత్వము కాకూడదు. ఇంకా సర్వదేవమాయుడైన పరమేశ్వరుడు దేవతలందరినీ కలుపుకొని ఉచితమైన బుద్ధితో ఎప్పుడు ఎన్నడూ కని విని ఎరుగని రథమును ఎక్కి అసంభవమైన ఒకే ఒక్క బాణంతో మా 3 పట్టణాలను ఒకేసారి పడగొట్టినప్పుడే మేము మరణిస్తాం. అప్పటి వరకు మాకు మృత్యువు రాకుండా ఉండాలి అని మేము ఈశ్వర భక్తులమే కదా. కనుక ఈశ్వరునికి మా పట్ల వైరము ఉండదు. మా యందు వైరాన్ని ప్రదర్శించడు. నాకు ఎల్లప్పుడూ అతడే పూజనీయుడు కదా. కనుక మమ్మల్ని అతడు ఎప్పుడు వధించడు. కనుక నాకు ఎప్పటికీ మరణము రాదు అని అన్నారు. లోకపితామహుడు దైత్యులను చూసి అట్లాగేలే అని శంకరుని తెలుసుకొని బంగారము, వెండి, లోహపట్టములను విశ్వకర్మ చేత నిర్మింపజేసి వారికిచ్చి తన దారిని తను వెళ్ళిపోయాడు. తారకాక్షుడు బంగారుపురంలో స్వర్గంలోనూ, కమలాక్షుడు వెండిపురంతో ఆకాశంలోనూ, విద్యున్మాని లోహపురంతో భూమిందు సుఖంగా సకల సంపదలతో సకల భోగభాగ్యాలతో నివసిస్తున్నారు నారద. ఈ 3 పట్టణాలు కల్పవృక్షాలతో కూడి, ఏనుగులు గుర్రములతో కూడి, నానా ప్రాసాదములతో విరాజిల్లుతూ, మణులు సమూహములతో చుట్టబడి సూర్యమండలం వలె ప్రకాశిస్తూ, అన్ని వైపులా విమానములతో చుట్టబడి చంద్రకాంతవత్మరాగ మణులతో శోభిల్లుతూ, కైలాస శిఖరములతో సమానమైన దివ్య ప్రకాశముతో, గాలిగోపురాలతో అలరాలుతూ, గంధర్వ సిద్ధ చారణాది దివ్యశ్రీ సమూహాలతో శోభిల్లుతూ, ఇంకా ప్రతి వీధిలో ఒక శివాలయము, ప్రతి ఇంట్లో ఒక అగ్నిహోత్రముతోనూ, ప్రతి ఇంట శివార్చనతోనూ విరాజిల్లుతూ ఉన్నాయి. ఆ పట్టణాలలో నిజశ్రేష్ఠులంతా శాస్త్రపీడితులై సదాశివుని యందు భక్తి తత్పరులై ఉన్నారు. ఆ పట్టణాలన్నీ వాపి కూప తటాకాలతో, దిగుడు బావిలతోనూ, స్వర్గం నుండి జారిన గుణోత్తములైన ఉద్యానవన కల్ప వృక్షాలతోనూ, శోభాయమానమై నదీ నదపుష్కరాలతోనూ, సమస్త కోరికలు తగిన ఫలితములు ఇచ్చే అనేక కల్ప వృక్షాలతోనూ ప్రకాశిస్తున్న మదించిన ఏనుగులు గుర్రాలు సమూహాలతోనూ, అనేక విధములైన రథాలతోనూ అలంకరింపబడి పల్లెకిలతోనూ, అనేక విధాలైన క్రీడారంగాలతోనూ, అనేక వేదాధ్యాయన శాలలతోనూ సమస్త విధములుగా ఆ పట్టణములు శోభిల్లుతున్నాయి నారద. అక్కడ మనస్సు, వాక్కు, కర్మల చేత పాపం చేసిన వాడు ఒక్కడు కూడా చూద్దామన్నా కనిపించడు నారద. ఎటు చూసినా ఎక్కడ చూచినా శుచివంతులు, శుభాచార పరాయణులు, పుణ్యాత్ములు మాత్రమే కనిపిస్తూ ఉంటారు నారద. ఆ పట్టణంలోని పతివ్రతమ్మ తల్లులు పతివ్రతములవుతున్నారు. అధర్మాన్ని ఆచరిస్తూ పతి సేవ విముఖులైన వాళ్ళు ఒక్కడు కూడా కనపడున్నారు కదా. ఆ పురాలలో
మహాత్ములు శూరుడైన దైత్యులంతా దారపుత్రులతో కలిసి శౌచ స్నాతార్థతత్వయుజులై స్వధర్మ నిరతులై విశాలమైన వక్షస్థలము గలవారై ఎద్దు వంటి మూపురాలను కలిగి ఉండి నిరంతరము రామయుద్ధ పరాయణులై శాంతి లాలసులై ఉన్నారు. ఒకవేళ ఏవైనా యుద్ధాలు వచ్చినా బ్రహ్మని శివుడిని పూజించి విశుద్ధ వీర్యవంతులై దిగ్విజయాన్ని పొందేవారు. వీళ్ళు నల్ల కాలువ రేఖల వలె ప్రకాశిస్తున్న నల్లని శరీరాలతో విలాసమైన కళ్ళతో నల్లగా పుట్టిగా ఉన్న వెంట్రుకలతో పుట్టివారై యుద్ధంలో కోప శాంత గుణాలతో ప్రకాశిస్తూ ఉండేవారు నారద. మహేంద్రుడితో సమానమైన కాంతితో దేవతను మర్దించడంలో సమర్థుడైన సైన్యంతో సేవించబడుతూ ఉండేవారు నారద. వీళ్ళు వేదశాస్త్ర పారాయణములందు వేదశాస్త్ర పురాణములందు చెప్పబడిన శివధర్మాలన్నింటినీ నిరంతరం ఆచరిస్తూనే ఉండేవాళ్ళు. ఎల్లప్పుడూ శివప్రియులై సంచరిస్తూ ఉండేవాళ్ళు. ఈ త్రిపురాసులు ముగ్గురు వారు పొందిన వర గర్వాలతో సర్వస్వతంత్రులై సమస్తము శివమయమని భావిస్తూ ఏ విధమైన పాపకార్యములు చేయకుండా ఉంటూ వారి వారి పట్టణాలలో నివసిస్తూ స్వర్గ సౌఖ్యాలను అనుభవిస్తున్నారు నారద. హరి ఓం తత్సతు. ఇంతటితో త్రిపుర వర్ణనము, త్రిపురాసుల శక్తియుక్తులు అనే ఘట్టం పరిసమాప్తి. రేపటి వీడియోలో దేవతలు కాంతిహీనులగుట, దేవతలు బ్రహ్మదేవునితో మొరపెట్టుకునుట, శంకరుని స్తుతి అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. స్వస్తి. ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం ఇప్పుడు శివభక్తుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.